బ్రేకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. అనేక ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. పూడ్చిపెట్టిన 15 ప్రాంతాలను అధికారులు గుర్తించారు. దహన సంస్కారాలు చేసిన ప్రదేశాలను చూపించాడు. రిటైర్డ్ శానిటరీ వర్కర్, విజిల్ బ్లోయర్ అనేటువంటి కార్మికుడు. నేత్రావతి నదీ తీరంతో పాటు హైవే పక్కన ఖననం చేసిన ప్రదేశాలను గుర్తించింది సిట్ టీం. మొదటి 8 ప్రదేశాలు నేత్రావతి నదికి ఒడ్డున ఉన్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. 9 నుంచి 12 స్పాట్లు నదికి దగ్గరలో హైవే పక్కన ఉన్నట్లు దర్యాప్తు అధికారులకు చూపించాడు మాజీ శానిటరీ వర్కర్. ఇటు నేత్రావతి నది అజుకూరిని కలిపే ప్రధాన రహదారిలో ఖననం చేసిన 13వ స్పాట్లు ఉన్నట్లు గుర్తించారు. పూడ్చిపెట్టిన 14-15 ప్రదేశాలు కన్వాడి ప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులకు తెలిపారు పారిశుద్ధ కార్మికుడు. 1998-2014 మధ్య 100 మృతదేహాలను కాల్చి కొన్నింటిని ఖననం చేసినట్లు వెల్లడించారు. 20 ఏళ్లలో దాదాపు 100 మహిళల శవాలను కాల్చి పూడ్చిపెట్టినట్లుగా ఫిర్యాదులు అందాయి. వారిలో మైనర్ బాలికలు కూడా ఉన్నట్లు కంప్లైంట్లో పేర్కొన్నాడు మాజీ శానిటరీ వర్కర్. జూలై 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 19న సెట్ ఏర్పాటైంది. ఈ ఘటనపై కర్ణాటక సర్కార్ సీరియస్గా వ్యవహరిస్తోంది. బిగ్ టీవీ స్క్రీన్పై మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్న ఫుటేజ్. విజిల్ బ్లోయర్గా మారిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు శవాలను ఎక్కడెక్కడ పూడ్చిపెట్టాడో, ఎక్కడెక్కడ ఖననం చేశాడో పోలీసులకు, దర్యాప్తు అధికారులకు చూపిస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తున్న బిగ్ టీవీ స్క్రీన్పై. పూర్తిగా నల్లటి ఇతని మధ్యలో నల్లటి రెయిన్ కోట్, అలాగే నల్లటి రెయిన్ కోట్ కవచము, మాస్క్ కప్పుకొనున్న ఆ వ్యక్తే పారిశుద్ధ్య కార్మికుడు. ఇతని చేతే దాదాపు దశాబ్దాల కాలం పాటు వందలాది మంది మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టించారు, ఖననం చేయించారు. ఆ వ్యక్తే ప్రస్తుతం పోలీసులకు దర్యాప్తులో సహకరిస్తున్నాడు. వాళ్ళంతా కూడా దర్యాప్తు అధికారులు. ఎర్ర చొక్కా అలాగే బ్లూ రెయిన్ కోట్ వేసుకున్న వ్యక్తి, మధ్యలో ఉన్న నల్ల కోట్ వేసుకున్న వ్యక్తే పారిశుద్ధ్య కార్మికుడు. అతనే ఈ మొత్తం వ్యవహారాన్ని బయట పెట్టాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయిన అతను తిరిగి ఆ ప్రాంతానికి చేరుకొని పోలీసులకు మొత్తం సమాచారాన్ని ఇచ్చాడు. గత కొద్ది కాలంగా ఆయన కర్ణాటక రాష్ట్రాన్ని వదిలి వేరే ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత పోలీసులకు పూర్తి సమాచారం అందించాడు. ఇక దేవాలయ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తాను ధర్మస్థల పరిసరాల్లో వందలాది శవాల అంత్యక్రియలు నిర్వహించారని ఈ నెల 4న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సిట్ అధికారులు అతన్ని వెంట పెట్టుకొని పూర్తిగా ఆ ప్రాంతమంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా తాజాగా మీరు చూస్తున్న దృశ్యాలు, మాజీ ఆ దేవాలయ పారిశుద్ధ్య కార్మికుడు తాను ఎక్కడెక్కడ శవాలను పాతిపెట్టింది, పూడ్చిపెట్టింది, అలాగే ఆ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశాలన్నీ కూడా చూపిస్తున్నాడు. సెట్ అధికారుల దర్యాప్తు బృందం ఉంది. వారితో పాటు కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, వీడియో జర్నలిస్టులు ఉన్నారు. చాలామంది వారి వెంట నడుస్తున్నారు. అవన్నీ కూడా ప్రాంతాలను అతను చూపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రధానంగా నేత్రావతి నది తీరాన ధర్మస్థల దగ్గర మంజునాథ ఆలయం ఉన్న ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నేత్రావతి నది ఒడ్డున చాలామందిని కాల్చి పూడ్చిపెట్టినట్టుగా చెప్తున్నాడు. కొన్నింటిని ఖననం చేసినట్టుగా చెప్తున్నారు. 20 ఏళ్లలో దాదాపు 100 మహిళల శవాలను అంత్యక్రియలు నిర్వహించినట్టుగా చెప్తున్నారు. 1998-2014 మధ్య 100 మృతదేహాలను కాల్చినట్టుగా కూడా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు. ముఖ్యంగా నేత్రావతి నది అజుకూరుని కలిపే ప్రధాన రహదారి వెంట కూడా చాలా వరకు ఆ స్పాట్స్ని గుర్తించారు. ఇక సిట్ దర్యాప్తులో ప్రధానంగా మొదటి 8 ప్రదేశాలు నేత్రావతి నది ఒడ్డున ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇక 9 నుంచి 12 స్పాట్లు, అంటే 8 వరకు, మొదటి 8 నది ఒడ్డున ఉన్నాయి. అలాగే 9, 10, 11, 12 స్పాట్లు నదికి దగ్గరలోని హైవే పక్కన ఉన్నాయి. ఆ రకంగా దర్యాప్తు అధికారులకు చూపించాడు ఆ వర్కర్. అలాగే నేత్రావతి నది అజుకూరుని కలిపే ప్రధాన రహదారిలో ఈ 13వ స్పాట్ ఉన్నట్లుగా గుర్తించారు. దాంతోపాటు ఇక 14, 15 శవాలు పూడ్చిపెట్టిన ప్రదేశాలు కన్వాడి ప్రాంతంలో ఉన్నట్టుగా చెప్తున్నాడు పారిశుద్ధ్య కార్మికుడు. ఇవన్నీ కూడా వరుసగా అతను అధికారులను వెంట పెట్టుకొని చూపించడంతో ఒక్కసారిగా
పోలీసు అధికారులు కూడా ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడి నుంచి వాటికి సంబంధించిన ఆనవాళ్ళను సేకరిస్తున్నారు. 20 ఏళ్లలో అంటే 2 దశాబ్దాల్లో దాదాపు 100 మహిళల శవాలను కాల్చి పూడ్చిపెట్టాడు. వారిలో మైనర్ బాలికలు కూడా ఉన్నారు. జూలై 3, 4 తేదీల్లో పోలీసులకు ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో ఒకసారిగా 19వ తేదీన ఈ సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. 1998-2014 మధ్య కాలంలో తాను కొందరు ఒత్తిడి కారణంగా వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారని, వీరిలో చాలామంది మహిళలతో పాటు మైనర్లు కూడా ఉన్నట్టుగా అతను ఫిర్యాదులు చెప్తున్నాడు. ఇక జూలై 19న డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో ఒక సిట్ని ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. సిట్ అధికారులు తర్వాత ఫిర్యాదుదారుని 2 రోజుల పాటు మంగళూరులో ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి జితేంద్ర కుమార్ దయామా ఆ వివరాలను రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఫిర్యాదుదారుడితో కలిసి ఆన్ సైట్ పరిశీలన జరిపింది ఆ బృందం. మొత్తం 15 అనుమానిత ప్రాంతాలను సోమవారం నాడు గుర్తించారు. ఈ కార్యకలాపాల్లో ఫోరెన్సిక్, ఆంథ్రోపాలజీ, రెవెన్యూ విభాగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో త్వరలో తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్న ఆ దృశ్యాలే దాదాపు 15 స్పాట్లు నేత్రావతి నది మొదలుకొని ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం తాను పాతిపెట్టిన అలాగే అంత్యక్రియలు నిర్వహించిన 15 శవాలకు సంబంధించిన స్పాట్లను ఆ వ్యక్తి అధికారులకు చూపిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ ప్రాంతాలంతా కూడా పోలీస్, సెట్ అధికారులు, దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ అధికారులు, ఆంథ్రోపాలజీ, రెవెన్యూ విభాగాల నిపుణులు, ఎక్స్పర్ట్స్ అంతా కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేందుకైతే ఇక సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ దర్యాప్తును ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయం స్వాగతించింది. విచారణ పారదర్శకంగా జరగాలని కోరుతోంది. ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న లాయర్స్, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కొందరు సిట్ విచారణపై న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ అవసరమంటున్నారు. అలాగే నిష్పాక్షికత కోసం ఫోరెన్సిక్ న్యాయం సహాయం తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ధర్మస్థలలో ఈ సామూహిక కరణాల కేసుకు సంబంధించి 15 ప్రాంతాలను గుర్తించడంతో తర్వాత ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా ఈ నదికి సమీపంలోనూ అలాగే అజుకూరుకి కలిపే రహదారిలోనూ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా 15 స్పాట్లనైతే గుర్తించిన తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన హత్యల తీరుతెన్నులకు సంబంధించి ఒక్కసారిగా ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చలు అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ ఆలయానికి సంబంధించి ఒక్కసారిగా ఈ మంజునాథ ఆలయానికి సంబంధించి పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి ఇదొక పవిత్ర పుణ్యక్షేత్రం. వాస్తవానికి భారతదేశానికి పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి మంజునాథ ఆలయం పూర్తిగా ఆ ప్రాంతమంతా కూడా నేత్రావతి నది ప్రవహిస్తుంటుంది. కానీ ఇవన్నీ కూడా అసహజ మరణాలు, లైంగిక దాడులు, లైంగిక ఫిర్యాదులు. అసలు ఏం జరిగింది? దేవాలయ సన్నిధిలో, దేవాలయ ప్రాంగణం వెలుపల జరిగినటువంటి ఈ హత్యలన్నీ కూడా, ఆ దేవాలయం చుట్టూతా జరిగినటువంటి ఈ హత్యల పరంపర, ఇన్ని దశాబ్దాల కాలంగా అసలు ఎవరు చేశారు ఈ హత్యలు? ముఖ్యంగా మహిళలు, మైనర్లను వందలాది మందిని తానే స్వయంగా పూడ్చిపెట్టినట్టుగా ఆ దేవాలయ శానిటేషన్ అధికారి శానిటరీ వర్కర్ చెప్తున్న అంశాలతో ఒక్కసారిగా పోలీసులు కూడా విస్తుపోయిన సందర్భాలు ఉన్నాయి అక్కడ. అతను చెప్పినట్టుగా దాదాపు ఇప్పటివరకు 15 స్పాట్లు, నేత్రావతి నది కావచ్చు, అలాగే అజ్కూరి రోడ్లో దాదాపు 15 స్పాట్లను గుర్తించిన పరిస్థితి. వాళ్ళన్నీ కూడా మిస్సింగ్ కేసులు, అన్నీ కూడా లైంగిక హత్యలే, అన్నీ కూడా లైంగిక వేధింపుల కేసులు, దాదాపుగా అసహజ మరణాలు. ఇవన్నీ కూడా చాలా వరకు పోలీసులు ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందే ఈ ప్రాంతంలో గత 2 దశాబ్దాలుగా వందలాది మంది ఇక్కడ హత్యకు గురైనట్టుగా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఈ ధర్మస్థల కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ అధికారులు చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ముఖ్యంగా ఒక్కసారిగా ఈ భయంకరమైనటువంటి ఆరోపణలతో పుణ్యక్షేత్రం అయితే ఉలిక్కిపడ్డ పరిస్థితి కనబడుతుంది. సో వాస్తవానికి ఇక్కడ చాలా పవిత్ర పుణ్యక్షేత్రం. ముఖ్యంగా మంజునాథ స్వామి దర్శనం కోసం వందలాది మంది, వేలాది మంది చాలా సెంటిమెంట్తో వస్తుంటారు. చాలా పవిత్రమైన ప్లేస్. ఆ ప్లేస్కి ఇప్పుడు ఇలాంటి చెడ్డ పేరు రావడం కూడా అక్కడ ఆలయ అధికారం నచ్చట్లేదు, కర్ణాటక ప్రభుత్వానికి నచ్చట్లేదు. ముఖ్యంగా అంటే ఆలయం వెలుపల జరిగినటువంటి ఆలయం
ఆ పరిసరాల చుట్టూ జరిగినటువంటి ఈ హత్యల పరంపర, లైంగిక వేధింపుల కేసులు, అదృశ్య కేసుల మిస్టరీ వీడేందుకే ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. చూడాలి మరి. దర్యాప్తు అధికారులకైతే అతను పూర్తిగా సహకరిస్తున్నట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. దాదాపు 1990 నుంచి 2014 వరకు 20 ఏళ్ల పాటు ఆ వ్యక్తి ఈ సామూహిక ఖననాలు చేసినట్టు చెప్తున్నారు. అతను అనుభవించిన మానసిక క్షోభ, పశ్చాత్తాపానికి అతను పూర్తిగా రియలైజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత పోలీసులకు చెప్పి ఇప్పుడు ఆ అంశాలన్నీ కూడా బయట పెట్టడంతో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ సామూహిక ఖననాల కేసులో ఇంకా ఎలాంటి అంశాలు బయటపడతాయని మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది.